ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు నక్కట్టే ఆరు ఆరు నక్కట్టే. అబ్బో అదేందబ్బా ఇప్పుడు 7 కాలుగానే ఇంకా 6 కాడే ఉందా? మళ్ళా లెక్క పెడదాం. ఒకటి రెండు మూడు. అబ్బో ఇట్లా చేస్తంటే కండలు బాగా పెరుగుతున్నాయి. ఈ దెబ్బతో ఊళ్ళో అందరూ నా కండలు తిరిగిన యోధుడు కండలు తిరిగిన యోధుడు అని మెచ్చుకుంటారన్నమాట. మా యాంకమ్మ వచ్చినట్టుందిగా, బొమ్మలాగా అట్ట కదలకుండా ఉందిందబ్బా. యాంకమ్మ 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 అట్ట కదలకుండా మెదలకుండా రాతి బొమ్మలాగున్నాయిందా? అసలు గాలి పీస్తున్నావా లేదా? గాలి పీలవే తల్లి. ఏంటండి మీరు పొద్దున్నే ఆ అవతారం ఏంటి, ఆ చేష్టలేంటి? ఎక్కడైనా పట్టుకోకూడని చోట బొక్కలు పట్టుకున్నాయంటే తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఎవరైనా పిల్లలు చూసారంటే దడుచుకుని పోతారు. అయినా ఇప్పుడు మీకేం తక్కువైందని అలా వస్తాదు అవతారం ఎత్తారు? ఎంకమ్మ నా సంగతి నీకు సరిగా తెలియదు. నా కోపం వచ్చిందంటే ఇంటి చేతులు మొత్తం పీకి పారేస్తా. తర్వాత నువ్వు ఇబ్బంది పడతావు ఎరు మోహన్ దానా. లేకపోతే తాటి బుర్రలతో కుత్తి పడతంటే ఇదేమవుతారు అదేమవుతారు మన్ను మశానం అంటే ఏంది ఇదెక్కదానా? ఆయన ఇవన్నీ నీకు అర్థం కాదు కానీ నేను బజార్కి ఒకసారి పోయేస్తా. అక్కడ పంచాయత్ ఆఫీస్ దగ్గర అలా ఒత్తాదులు కూకొని ఉంటారనమాట. వాళ్ళతోని నా కండలు చూపించి కొంచెంసేపు మాట్లాడొస్తా, సరేనా? ఈలోపు మన పాలే దొంగ సచ్చిన వస్తే పంచాయత్ ఆఫీస్ కాడికి రమ్మని చెప్పు. అసలే నేను కనపడకపోతే వాడు బెంగ పడుతున్నాయి ఏవా జర్ర జర్ర. అబ్బా ఎట్ట వడ్ల బత్తాల మీద జారుతంటే భలే సమ్మగా ఉంది. వందనాలు వందనాలు తాటి పొర్లకు వందనాలు, యాప చెట్టుకు వందనాలు, నేలమ్మకు వందనాలు వందనాలు వందనాలు, పంచాయత్ ఆఫీస్కే వందనాలు వందనాలు వందనాలు, తూరు బజార్కే వందనాలు, రెడ్ చెరుకే వందనాలు, మల్లమ్మకే వందనాలు వందనాలు వందనాలు, నక్కల బండకు వందనాలు. యార ఊబులేసు బాగానా? ఈ మధ్య నీకేదో రోగం వచ్చిందంటగారా? తగిసొచ్చిందా లేకపోతే ఇంకా అట్నే ఉందా? ఎంతకో అందరు కలిసి ఏం మాట్లాడుకుంటున్నారా? నా కండల గురించేనా? ఏం లేదండి లింగ గారు. సాంబయ్య ఏమంటుండంటే మన ఊళ్ళోళ్ళకి అసలు ధైర్యం లేదని అందరూ ఒకటి పిరికోళ్ళని అంటుండండి. చీకటి పడితే ఒక్కళ్ళు కూడా ఇంట్లోంచి బయటికి రారంట. దాని గురించి సాంబయ్య మాట్లాడుతాడు. యార కులిపో సాంబిగా, నా కోపం వచ్చిందంటే నిన్న మాంతం ఎత్తకపోయి తుమ్మ చెట్లలో పడేస్తా. దెబ్బకి ముళ్ళంతా ఒంటికి గుచ్చుకొని నువ్వే బాధపడతావు ఏరు చచ్చినోడా. లేకపోతే కళ్ళ ముందు చెట్టు అంత కండలు తిరిగిన మనిషిని పెట్టుకొని అంత మాట అంటావా? నాకు అసలు ఏం భయం లేదురా. పెద్ద పెద్ద రాక్షసుల్నే దెయ్యాలని తరిమి కొట్టినరా నేను. అర్ధరాత్రి కాట్లో తిరిగిరమ్మన్నా తిరిగొస్తా అన్నమాట. నా బలం గురించి నీకు తెలియదు. ఓ లింగ గారు, అట మాటలు చెప్పడం కాదండి, చేతలు చూపెట్టాలా. నల్లేరు కొండ పక్కన లోయలో దెయ్యాలు తిరుగుతున్నాయి. మరి మీకు చేతనైతే ఆ లోయలోకి వెళ్ళి ఒక్కళ్ళే తిరిగి రాగలరా? మరి మీరు నిజంగా తిరిగి వస్తే అప్పుడు మీ అందరం మీరు పెద్ద ధైర్యవంతులు బలవంతులు అని నమ్ముతాం. మరి అక్కడ దెయ్యాలు చాలా భయంకరమైనవి. మానవ రక్తం నరమాంసం కోసం ఎంతటి ఘోరానికైనా వెనుకాడవు. అంతేకాదు ఆ దెయ్యాలు తమకు ఇష్టమైన రూపాలను ధరించి జనాలను భయపెడతాయన్నమాట. అందువల్ల అక్కడ వచ్చింది దెయ్యమా మనిషా అని ఊహించడం సాధ్యం కాదు. ఒరే ఎక్కువ చాంపిగా ఓబులేసా అందరూ ఎనరా నేను చెప్తున్నప్పుడు. నేనా
ఎలాంటి దెయ్యాలను చాలా చూసినరా. ఒకసారి మా ముత్తాత నేను దెయ్యాలను ఉరికించి కొట్టాము తెలుసా నీకు. నేను ఆ లోయలోకి ఇప్పుడే పోతరా పొయ్యి అక్కడున్న దెయ్యంతో కుర్తి పట్టుకొట్టే దాన్ని పిసికి పడేస్తా. అప్పుడు మీరందరూ నా కాళ్ళ మీద పడి తప్పైపోయింది లింగయ్య గారు, తప్పైపోయింది లింగయ్య గారు అని మీరే ముచ్చుకొట్టారన్నమాట. చూడు మరి ఇదే ఈ ఉండేళ్ళంగా శపథం. వందనాలు వందనాలు నల్లూరులోకి వందనాలు, దెయ్యానికి వందనాలు, రేపు నా సంగతి చూపిస్తా వందనాలు, దెయ్యానికి నా సంగతి చెప్తా వందనాలు, తాటి బుర్రలకు వందనాలు. అలా లింగయ్య ఊరి వాళ్లతో పందెం వేసి దెయ్యం తిరుగుతున్న నల్లేరు లోయలోకి వెళ్లి తిరిగొస్తానని చెప్పి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి రావడంతోనే లింగయ్య కోసం ఎదురు చూస్తున్న పోలయ్య పలకరించాడు. అబ్బా మా బాబు గారు అచ్చం కండలు తిరిగిన వస్తాది లాగుందో. ఓ బాబు గారు, నేను మీకోసం వచ్చి ఛాన్స్ చెప్పయిందండి. అమ్మో మీరు లేకుండా నేను ఉండలేకపోతున్నా బాబు గారు. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోయారు బాబు గారు? రండి బాబు గారు, ఏదన్నా ఆట ఆడుకుందాము. ఒరే పాలయ్యవు, నాకు కోపం వచ్చిందంటే యాపాకు తెచ్చి నోట్లో కుక్కుతా, దెబ్బకే నోరంతా చేదెక్కే గిలగలు ఆడిపోతావు దొంగ సచ్చినాడా. లేకపోతే నేనేదో చచ్చిపోయినట్టు అప్పుడే ఏడుపులన్నీ ఎందురా తెక్కలాడా. సర్లేరా పాలయ్య, మనం వెంటనే నల్లేరు కొండలోకి పోయేద్దాంరా. అక్కడ ఏదో దెయ్యం ఉందంట, దాని సంగతే ఒకసారి చూసొద్దాం పదా. లింగయ్య దెయ్యం గురించి మాట్లాడగానే పోలయ్యలో వణుకు మొదలైంది. లోపల లోపలే ఏదేదో ఊహించుకుంటూ భయపడసాగాడు. వామ్మో, ఇప్పుడు మా బాబు గారు ఏదో దెయ్యం ఉందని అడిగి రమ్మంటాడుగా. ఇప్పుడు ఎట్ట నేనేం చేయాలి? ఆ దెయ్యం నన్ను పేక తిట్టదు ఏమో. మా బాబు గారు ఏమో చెప్తే ఎండాయా. ఇప్పుడు ఎట్ట మా బాబు గారు దెయ్యం పెక్క తిట్టదో ఏమో. అమ్మో, ఇప్పుడు ఎట్ట ఏం చేయాలి నేను? అమ్మో, ఈ దొంగ సచ్చినుడికే దెయ్యం పేరు చెప్పగానే ఎట్టా మునిగిపోతుండో చూడు. అచ్చం పండు కోతిలాగానే ఉండు. ఒరే పాలయ్య, నల్లేరులోకి పోదామంటే అట్లా కరెంట్ తీగి పట్టుకున్నట్టు అట్లా కట్టిలాగా అయిపోయింది వేరా. తొందరగా పాదరా ఎంకమ్ము. నేను అట్లా ఒకసారి ఆ లోయలోకి పోయి దెయ్యానికే నా పతాపం చూపించొస్తా గానీ నువ్వు తలుపులు గట్టిగా వేసుకోవేయి, లేకపోతే అసలే ఇంటి మీద కొండ ముసులు తిరుగుతున్నాయి, జాగ్రత్తనయ్యి. లింగయ్య అలా భార్యకు చెప్పి పోలయ్యను వెంట పెట్టుకుని దెయ్యం కోసమని నల్లేరు లోయలోకి బయలుదేరాడు. కొంత దూరం వెళ్లేసరికి దారిలో ఒక ముసలవ్వ ఇంట్లోంచి బయటకు వచ్చింది. బిడ్డ లింగయ్య, నీ పరాక్రమం చూపించడానికి నల్లేరు లోయలోకి బయలుదేరావట కదా. నువ్వు వీరాది వీరుడవు నాయనా. ఇలాంటి సాహసాలు నీకే సాధ్యం. ఇదిగో బిడ్డ, ఈ బొట్టు పెట్టుకో, నిన్ను దేవుడు కాపాడతాడు. అలాగే ఈ కోడిగుడ్డును ఉప్పు పొట్లాన్ని జేబులో పెట్టుకుని జాగ్రత్తగా వెళ్ళు. ఇవి నిన్ను ఆపద సమయంలో కాపాడతాయి. తీసుకో నాయనా. శ్రేయత గవర్నలేనా అమ్మమ్మ గారికి మరి తాతయ్య గారికి ఈ ఉండేలాగా ప్రణామం చేస్తున్నాడు. ప్రణామాలు. ఇవాళ రోజున దెయ్యం కోసం పోతున్న యోధుడికి ఏర్ తిలకం దిద్దే కోడిగుడ్డు మరియు కళ్ళు పిచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాడు అన్నమాట. ధన్యవాదాలు. అలా ఆ ముసలవ్వ లింగయ్యకు వీర తిలకం దిద్ది ఉప్పు పొట్లాన్ని కోడిగుడ్డుని ఇచ్చి విజయం నీదే అని ఆశీర్వదించింది. అలా ముసలవ్వ దగ్గర సెలవు తీసుకుని లింగయ్య నల్లేరు కొండల వైపు వెళ్లసాగాడు. వందనాలు వందనాలు, తాతగారికి వందనాలు, అమ్మమ్మ గారికి వందనాలు, తండ్రి గారికి వందనాలు, ముత్తాత గారికి వందనాలు, ఎంకమ్మ గారికి వందనాలు, కామాక్షి గారికి వందనాలు, మామగారికి వందనాలు, అత్తయ్య గారికి వందనాలు, పోలయ్య దొంగ సత్యుడికి వందనాలు, మల్లమ్మ వాక్కే వందనాలు, కులుబో స్వామి గారికి వందనాలు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.